జగన్ టూర్‌లప్పుడు చూస్తున్నాం. ఓపెన్‌గా కనబడుతుంది. అక్కడ భద్రత ఉందా? భద్రత అంటే తనకి జెడ్+ కేటగిరీ ఉందా? దాంట్లో జెడ్+ కేటగిరీలో ముందు ఒక పైలట్ వాహనం వచ్చి ఆ రూట్ క్లియర్ చేసుకొని, ఆ తర్వాత ఇంకొక పైలట్ వాహనం ఆధ్వర్యంలో కాన్వాయ్ వస్తుందా? అలాగే జగన్ దిగ్గానే రోప్ పార్టీ మూవ్ అవుతోందా? జగన్ వెళ్ళే ప్రాంతంలో రోప్ పార్టీ క్లోజ్ చేస్తోందా? జగన్ దగ్గరికి మీద పడకుండా కార్యకర్తలను కంట్రోల్ చేస్తోందా? ఏం లేదు కదా! కానీ 670, 700 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారట. జెడ్+ కేటగిరీ భద్రతే కల్పిస్తున్నారట. అదే నిజమైతే మరి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? కారు కింద పడితే అప్పుడు జగన్‌ది బాధ్యత ఎట్లా అవుతుంది? పోలీసులదే బాధ్యత అవుతుంది కదా! ఇదంతా తాజాగా ఏదైతే జగన్ భద్రతకి సంబంధించి కేంద్ర బలగాలతో ఇప్పించండి అని అడిగినందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ అబ్బో అసలు అద్భుతం, భద్రత విపరీతంగా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చింది. జనం చూస్తున్నారు నిజమో కాదో.